ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో. ఇదిగో పండు, నువ్వు కూడా తీసుకో. నాని, ప్రసాదం చాలా బాగుంది కదా? అవునమ్మా, చాలా బాగుంది. ఎవరిచ్చారమ్మా? అక్కడ ఒక ఆంటీ పంచుతున్నారు. ఆమె ఇంతకు ముందు నాకు దెబ్బ తగిలితే చీరతో కట్టుకట్టారు. ఎందుకంటే బిహారీ ఆ కంపెనీ మీద చాలా కోట్లు పెడుతున్నాడు. అలాంటప్పుడు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోతే ఎలా? నువ్వు చేసింది మంచి పనేనే, కానీ ఈ విషయం అందరికీ చెప్పి చేయాల్సింది. అక్క, అందరికీ చెప్పి ఇలాంటి పనులు చెయ్యలేమక్క. రే విహారీ, అతన్ని వదిలేసే. సరే సరే, బయట కూడా ఎందుకు, పదండి లోపలికి వెళ్దాం. పద్దు, నాన్న కోపంగా ఉన్నాడు. నాన్నని కూల్ చేయి. నేను కూల్ చేయాలా? అబ్బా, లోపలికి వెళ్ళమని చెప్పు. అన్నీ నేనే చెప్పాలా? నువ్వు పెద్ద సొద్ద ముద్దు పద్దు. విహారీ, నువ్వు లోపలికి వెళ్ళరా. సుభాష్, నువ్వేనా నా ఏరియాలో నా దందాన్ని తొక్కేస్తూ వ్యాపారం చేసేది? నేను మీ దందాన్ని తొక్కడం ఏంటండి? ఏయ్, ఏమి తెలియని నంగనాచిలా మాట్లాడుకో. నువ్వే కదా కొట్టు కొట్టు తిరుగుతూ స్నాక్స్ తయారు చేసి నా వ్యాపారాన్ని డౌన్ చేయాలని చూస్తుంది. నా వ్యాపారం నేను చేసుకోవడం మీ బిజినెస్ ని డౌన్ చేసినట్టు ఎలా అవుతుందండి? నువ్వు చేసే సరుకు చాలా రుచిగా శుచిగా శుద్ధంగా ఉంటాయంట కదా. మీరు చేసేవి రుచిగా శుచిగా ఉండవా? ఏయ్, ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? ఎదురు చెప్పట్లేదు, సింపుల్ థియరీ చెప్తాను వినండి. మీరు చేసేది ఏదైనా క్వాలిటీతో హైజీనిక్ గా చేస్తే నాకంటే మీ స్నాక్సే ఎక్కువగా అమ్ముడుపోతాయి. మీరు ఆ పని చేయకుండా నన్ను బెదిరిస్తే ఏమవుతుంది? మీరు ఒక ఆడమనిషే కదా, మీరు మాత్రం బిజినెస్ చేసుకోవచ్చు. మరో ఆడమనిషి చేస్తే మాత్రం ఇలా బలవంతంగా తీసుకొచ్చి భయపెడతారా? ఏంటే ఈ వడ్డీల శకుంతలతోనే ఎదురుగా మాట్లాడుతున్నావు? మీరు చేసేది తప్పు అయితే తప్పు అని చెప్పడంలో తప్పే ఉంది. మీరు చేసే వంటకాలు బాగుంటే అందరూ మీకే ఆర్డర్ ఇస్తారు, లేకపోతే నాకు ఆర్డర్ ఇస్తారు. రేపు నేను సరిగ్గా చేయకపోతే మంచిగా చేసే వాళ్ళకే ఆర్డర్ ఇస్తారు. మీరు వ్యాపారం చెయ్యాలంటే ఫస్ట్ మీరు క్వాలిటీ మెయింటైన్ చెయ్యాలి, లేకపోతే వ్యాపారం చేయడం మానుకోవాలి. అంతేకాని మంచిగా చేసేవాళ్ళని బెదిరించడం సరైన పద్ధతి కాదండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే క్వాలిటీలో నాతో పోటీ పడండి. అంతేకాని ఆడవాళ్ళు అయ్యుండి సాటి ఆడదాన్ని ఇబ్బంది పెట్టడం మీకు పెద్దరికం కాదు. మీకున్న ఈ పేరుని నాలాంటి చిన్నవాళ్లతో పెట్టుకుని పోగొట్టుకోవద్దు.
ఇలాంటి వాళ్ళ మాటలు వింటే మీ పేరే పాడైపోతుంది. నేనొక చిరు వ్యాపారిని అంతే. మీరు వడ్డీల శకుంతల గారు. నాతో మీకు పోటీ ఏంటండి? కొంచెం మంచిగా తయారు చేస్తే నాలాంటి వాళ్ళు మీకు పోటీనే కాదు, దాని మీద ఫోకస్ చేయండి. ఏంటంబిక, మీ విహారి నా కాలర్ పట్టుకుని అవమానిస్తే నువ్వు కొట్టి మరీ అవమానిస్తున్నావా? కొట్టడం కాదు, నాకొచ్చే కోపానికి నిన్నేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అంత తప్పు నేనేం చేశాను? నిన్ను ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్లి వాళ్ళను మన వైపు తిప్పుకునేలా జాగ్రత్తగా మాట్లాడమని పంపిస్తే నువ్వు మాత్రం డైరెక్ట్ గా ఏం ఆలోచించకుండా, ఏ ఎంక్వైరీ చెయ్యకుండా డబ్బులు ఆఫర్ చేస్తావా? వెళ్లే ముందు ఆ ఎంప్లాయీస్ ఎలాంటి వాళ్ళో మన గురించి నిజం బయట చెప్తారో లేదో అని ఆలోచించవా? ఆ ఎంప్లాయీస్ కి మా అన్నయ్యన్న తన కుటుంబం అన్న మహాప్రాణం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు ఎరగా వేస్తే వాళ్ళు మన వలలో పడరు. నువ్వు నేను విహారీకి ఎరగా మారేవాళ్ళం. జస్ట్ లో తప్పించుకున్నాం. మనమిద్దరం ఆ విహారీకి ఈజీగా దొరికిపోయేవాళ్ళం. సమయానికి నేనేదో ఒకటి చెప్పి కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో తెలుసా? నిన్ను తుక్కు కొట్టి నన్ను ఇంట్లో నుంచి బయట గంటేసేవారు.